వెల్కమ్ బ్యాక్. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించేసినట్లు అయిపోతుందా? అసలు దేశంలో వ్యభిచార కూపంలోనికి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకునే చట్టాలు తీసుకురావటం చేతకాదు కానీ వాళ్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళ కష్టం మీద పన్నులేసి ఆ డబ్బుతో దేశాన్ని ఉద్ధరిస్తారా? వ్యభిచారానికి చట్టబద్ధత అంటూ చేస్తున్న చట్టబద్ధమైన హెచ్చరికల్ని ఏం చేయాలి? తెలియక చేసిన తప్పును సరిదిద్దాల్సింది పోయి తెలిసి మరో తప్పు చేస్తారా? యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది ఆర్యోక్తి. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. మనది వేదభూమి, సనాతన హిందూ ధర్మానికి నిలయంగా నిలిచిన కర్మభూమి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురిగా ఆదరించాల్సిన ఈ దేశంలో అదే స్త్రీని అంగడి బొమ్మలుగా మారుస్తూ చట్టం చేస్తామనడం, అందున జాతీయ మహిళా కమిషన్ కి చైర్మన్ స్థానంలో కూర్చున్న ఓ మహిళామూర్తి చెప్పటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హిందూ సంప్రదాయంలో వ్యభిచార వృత్తి అనాదిగా వస్తుందా? అదెక్కడా సమాజ సమ్మతం కాలేదు. ఇప్పటికీ ఒళ్ళొమ్ముకోవటం అన్నది అనైతిక చర్య. అది ఎందుకు చేశారన్నది ఎవరూ పట్టించుకోరు. ఇద్దరు స్త్రీ పురుషులు పరస్పర ఇష్టంతో కలిస్తే దాన్నెవరూ ఆక్షేపించరు. కానీ ఆ కలయిక వెనక డబ్బు మార్పిడి జరగటం మాత్రం పైశాచికం. ఓ తల్లి తన ఒడిని బిడ్డకు లేక భర్తకు అంకితమివ్వాలి తప్ప కాసుల కోసం అంగడి సరుకుగా మార్చుకునే దుస్థితి రాకూడదు. అందుకు హిందూ ధర్మాలు కానీ సంప్రదాయాలు కానీ అంగీకరించవు. ఒక్క మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఎన్నో దేశాల్లో వ్యభిచారం నిషిద్ధం. పర్యాటక ప్రధాన ఆదాయ వనరులున్న థాయిలాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధమే అయినా అనంతమైన వనరులకు నిలయమైన ఈ అవని గర్భంలో అలాంటి చీకటి వృత్తికి చట్టబద్ధత కల్పించాలనుకోవటం మహాపాపమే అవుతుంది. మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కు డిస్ట్రాయ్ చేసేదే వ్యభిచారం. వ్యభిచారం అనేది పొరపాటుగా ఒక నీతి తప్పు చేయడం అనేది అనుకుంటారు. 3 రకాలుగా దీన్ని ఆలోచించాలి. ఒకటి నీతి. దీనివల్ల నీతి కంటే సోషల్ ఆబ్లిగేషన్ ఏంటి? దీనివల్ల వ్యభిచారం వల్ల స్త్రీ చేసినందువల్ల ఆమెకు భర్త ఉండడు, ఆమెకు పుట్టే బిడ్డలు లెజిటిమేట్ కారు, ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా చేసుకోవచ్చు. 10 మందితో తిరిగినందువల్ల ఎంతమంది 10 వాళ్ళు ఇక్కడ ఏమో దగ్గరికి వస్తారో వాళ్ళ భార్యలు కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి సోషల్ అన్రెస్ట్ చాలా కలుగుతుంది. అందువల్ల ఇది అన్ఎథికల్ అంట. వ్యభిచారానికి చట్టబద్ధత కల్పిస్తే ఆ వృత్తిలో ఉన్న మహిళల సమస్యలు తీరిపోతాయని, వారికి ఈ సమాజంలో గౌరవం దక్కుతుందా అంటే లేదనే చెప్పాలి. ఒకసారి తప్పు పని చేసిన అమ్మాయిగా ముద్రపడితే ఆ తర్వాత మనస్ఫూర్తిగా మారి గౌరవంగా బతకాలన్నా ఈ సమాజం ఆమెకు ఆ అర్హత కల్పించదు. అలాంటిది వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసినంత మాత్రాన వారి జీవితాల్లో మార్పు వస్తుందనుకోవటం నిజంగా అపోహే అవుతుంది. అందుకే జాతీయ మహిళా కమిషన్ ప్రతిపాదనల మీద వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎక్కడి వరకు ఎందుకు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం గౌరవప్రదమైన వృత్తికే చట్టబద్ధత కల్పించాలి. కానీ ఇలా కాసుల కోసం శరీరాన్ని అమ్ముకోవటం అన్నది గౌరవప్రదమైన వృత్తిగా పరిగణించలేమనేది వారి వాదన. ఒకవేళ భారత్ లాంటి దేశంలో వ్యభిచారానికి చట్టబద్ధత కల్పిస్తే అది మహిళలను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యభిచారంలో ఎక్కువ భాగం బ్రోథల్స్ నిర్వహిస్తున్నదే. ఒక్కో అమ్మాయి ఆ నరక కూపంలో సంపాదించే సంపాదనలో 50 నుంచి 70% దోచుకునేది దళారులే. అంతేకాదు, ఇప్పుడు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే మరింత మంది అమ్మాయిల్ని బలవంతంగా ఈ నరక కూపంలోకి దించే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన ప్రతి మహిళను ఈ వృత్తి వైపు ప్రోత్సహించే అవకాశాలున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు ఎక్కడో గుట్టుగా సాగే ఈ వ్యవహారాలు రచ్చకెక్కి ప్రతి వీధిలోనూ మొదలయ్యే ప్రమాదాలున్నాయి. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే వ్యభిచారం అంటేనే స్త్రీ మీద ప్రత్యక్షంగా జరిగే హింస. అలాంటప్పుడు ఆ హింసను చట్టబద్ధం చేస్తామనటం ఎంతవరకు కరెక్ట్? అనంతమైన సహజ వనరులున్న ఈ సువిశాల భారతంలో అసహజంగా స్త్రీల శరీరంపై జరిగే ఈ జుగుప్సాకరమైన వ్యాపారానికి లైసెన్స్లిచ్చి వారి నుంచి పన్నును వసూలు చేసి ఆ డబ్బును ఈ దేశాభివృద్ధికి వాడుకోవాలనుకునేంత నీచపు ఆలోచన మరొకటి ఉండదు. అసలు పాలకులు దేశంలో ఈ నరక కోపంలో మగ్గుతున్న వారందరినీ రక్షించి వారికి పునరావాసం కల్పించాలి.
అది మర్చిపోయి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయటం ఏమాత్రం సబబు కాదు. మహిళలకు ఆర్థిక ఇబ్బందులొస్తే తాము గౌరవంగా కష్టపడి బతికేందుకు అపారమైన ఉపాధి అవకాశాలు చూపించటం చేతకాదు, కానీ ఇలా ఈ పాడు పనులకు లైసెన్స్లిచ్చి చేతులు దులిపేసుకోవాలని చూడటం నిజంగా సిగ్గుచేటు. మహిళా సాధికారత చేతకాదు, కానీ ఇది మాత్రం చేతనవుతుందా? అసలు చట్టబద్ధం చేయడానికే కాన్స్టిట్యూషన్ అడ్డం వస్తుంది. ఎందుకంటే సెక్స్ని ఆధారంగా చేసుకొని, జెండర్ని ఆధారంగా చేసుకొని లాస్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు చేసే ఈ డిబాచరీ ప్రాస్టిట్యూషన్ అంటే మేల్ ప్రాస్టిట్యూషన్ కాదు కదా చేయడం, ఫీమేల్ ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఈ మహిళా కమిషన్ అడిగిందని చెప్తున్నారు. మహిళా కమిషన్ ఏ విధంగా అడిగిందో, దాని ద్వారా ఎటువంటి రైట్ టు లైఫ్ ఎఫెక్ట్ అయిందో అనేది అప్సైడ్ ఆర్గ్యుమెంటు. అది రైటే కాదు, అది ఇమ్మోరాలిటీ. దాని సంఘం బహిష్కరిస్తుంది. నీతిగా చెల్లదు, సోషల్గా చెల్లదు. అన్నిటికంటే ముఖ్యం, ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బి ఎఫెక్టెడ్, ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ విల్ బి ఎఫెక్టెడ్, ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్, ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ టు సక్సెషన్ లాస్ విల్ బి ఎఫెక్టెడ్. 1956లో సెక్స్ వర్కర్లు తమ వ్యాపారాన్ని గుట్టుగా చేసుకోవచ్చంటూ చేసిన చట్టం సిటా ఇప్పటి వరకు ఎందరి జీవితాల్ని బుగ్గు చేసిందో ప్రపంచానికి తెలియంది కాదు. సిటా చట్టం ప్రకారం చూసినా వ్యభిచారానికి చట్టబద్ధత కోరే హక్కు ఎవరికీ లేదు. ఆఖరికి ఆ వృత్తిలో ఉన్న మహిళలకు కూడా లేదు. అంటే ఒక మహిళ తనకు ఇష్టం ఉన్నంత కాలం ఈ వ్యాపారాల్లో ఉండొచ్చు. వాళ్లు బయటికి వద్దామనుకున్నప్పుడు మిగిలిన పౌరులకున్న హక్కులన్నీ వీరికి వర్తిస్తాయని చెప్పింది. అయితే ఈ స్కిన్ బిజినెస్ లో మగ్గుతున్న వారిలో ఎంతమంది తమ ఇష్టానుసారం ఉన్నారో బయట ప్రపంచానికి తెలియంది కాదు. ఇదొక్కటే కాదు, సిటాను సవరిస్తూ 1986లో చేసిన పిటా చట్టం కూడా సరిగ్గా అమలైన దాఖలాలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారాన్ని నిషేధిస్తూ చేసిన ఈ చట్టం కూడా కాగితాలకే పరిమితమైపోయింది. అయినా సరే వాస్తవాల్ని మరుగున పెట్టేసి చీకట్లో ముదురుతున్న ఈ రోగానికి మందేయటం మానేసి దాన్ని చట్టబద్ధం చేస్తామనడం నిజంగా చేతకానితనమే అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే అది కాలమే చెప్పాలి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.